హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ 2 గురించి ఒక క్లారిటీ ఇచ్చేశారు. అది ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మ్యాడ్ స్క్వేర్కి ప్రముఖంగా వచ్చిన ముఖ్య గెస్ట్ రోల్గా వచ్చి అదుర్స్ 2 గురించి క్లారిటీ ఇచ్చేశారు. ఎన్టీఆర్ కెరియర్లో అదుర్స్ ఎంతో పెద్ద బ్లాక్ బస్టర్గా చెప్పనవసరం లేదు. పెద్ద విజయం సాధించి మనకి కామెడీగా మంచి ఎమోషన్ యాక్టింగ్గా చూపించిన సినిమా. 2010లో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో తారక్ ద్వితీయ పాత్రలో పోయించిన విషయం మనందరికీ తెలిసిన అవసరం లేదు. అయితే ద్వితీయ పాత్రకి భిన్నంగా ఉంది. ఒక పాత్రలో కామెడీ రోల్గా, మరో పాత్రలో సీనియర్ రోల్గా చాలా ఆయన చేసిన రచ్చ వేరే లెవెల్ అని చెప్పాల్సింది. ముఖ్యంగా బట్టుగా బ్రహ్మానందం చేసిన కామెడీ ఈ మూవీకి మరింత విజయవంతం చేసింది. ఇప్పటికీ ఆయన అదుర్స్ వస్తుందంటే కొత్త సినిమాలన్నీ పక్కన పెట్టి అదుర్సే చూస్తారు. అయితే అదుర్స్ 2 గురించి కొద్ది కాలంగా అప్డేట్ వచ్చేసింది. అదుర్స్ 2 ఉంటుందని తెగ చిత్రవర్గాలు ప్రయత్నిస్తారు. అయితే దాని గురించి అదుర్స్ 2 గురించి ఈరోజు క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్. తాజాగా మ్యాడ్ స్క్వేర్ మూవీకి సెలబ్రేషన్గా వచ్చిన ఎన్టీఆర్ గెస్ట్ రోల్గా వచ్చారు. సందర్భంగా మాట్లాడుతూ చాలా విషయాలు పంచుకున్నారు. దేవరా 2 చాలా భిన్నంగా ఉంటుందని, దేవరా 2 మంచి పవర్ఫుల్ రోల్లో బ్లాక్ బస్టర్గా పాన్ వరల్లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ప్రశాంత్ నీల్ కాంబినేషన్ వస్తున్న దేవరా సినిమా. అలాగే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై జైలర్ ఫ్రేమ్ నిల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో ఒక ప్రాజెక్ట్ కూడా చేస్తున్నట్లు హింట్ ఇచ్చినట్టుగా చెప్తుంది. అలాగే అదుర్స్ 2 గురించి క్లారిటీ ఇచ్చేశారు. అదుర్స్ 2 యాక్టింగ్ కామెడీ పంచడం అంటే చాలా కష్టమైంది. దానికి నేను భయపడుతున్నాను. అందుకే అదుర్స్ 2 చేయడం కష్టమని నిర్మోటంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. అదుర్స్ 2 చేసే ప్రసక్తే లేదని చెప్పారు. ఆ కామెడీ సీన్ వస్తుందో లేదో చాలా భయంగా ఉంది. మ్యాడ్ 1లో రామ్ నితిన్ యంగ్గా ఉన్నాడు. ఒకప్పుడు నేను కూడా అలానే ఉన్నాను. కెమెరాకు ముందు నిలబడడం అంత ఈజీ కాదు. మ్యాడ్లో రామ్ నితిన్ అద్భుతంగా నటించారు. కామెడీ పలికించడం యాక్టర్కి చాలా కష్టం. అందుకే అదుర్స్ 2 చేయడానికి చాలా కష్టంగా ఉందని చెప్తున్నారు. అదుర్స్ 2 ఇంకా చేసే ఉద్దేశం లేదని, ఇక్కడ చేసిన ఆ కామెడీ అది రాదని వాళ్ళు ఎన్టీఆర్ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళు ఎన్టీఆర్ అదుర్స్ 2 కోసం ఫ్యాన్స్ ఎంతోగా ఎదురు చూస్తున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్రెండ్స్, మీరు ఏమంటున్నారో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.